పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 774వ పేజీ, పాత నిబంధన 774వ పేజీ, 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకునుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. చాలు, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి ఆయన మనల్ని బలపరుచున్నట్లు ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యతో మాట్లాడుకోండి. కొద్దిసేపు మాట్లాడమని అడుగుదాం. ఆయన ఇచ్చే సందేశం మన బాధలకు, మన సమస్యలకు, మన భవిష్యత్తుకి ఒక మంచి జవాబు దొరుకుద్ది. ప్రాణాలు తృప్తిపరచబడతాయి. బలమైన సహాయం మన బతుకులో అనుభవించగలం. తండ్రి, నీకు వందనాలు. నేను నీ సేవకుడిని, నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ పని చేయడానికి నన్ను వాడుకుంటున్నావు. నీ పక్షమున దేవా, నీ బలాన్ని నమ్మి నిలబడ్డాను. వీరందరి పక్షమున నన్ను వాడుకొని నీవే మాట్లాడండి. అందరికీ ఈ క్షణాలు మేలుకరంగా మార్చండి. వాక్యం అర్థమగునట్లు చెయ్యండి, గ్రహించున్నట్లు చెయ్యండి. వారి జీవితాన్ని దర్శించబడి, బలపడి, ఉజ్జీవించబడ్డానికి సహాయం చేయి. ప్రతి విషయానికి వారికి కావలసిన జవాబును వారికి అనుగ్రహించండి. గొప్ప ఆదరణ ఇవ్వండి. నీ సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరినీ ఇలా సమకూర్చిన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవదేవుడు ఈ మంచి తరుణం మనందరికీ దయచేశారు. శ్రద్ధగా కొద్దిసేపు మనము దేవుని మాటలను మనము విందాము. వాక్యము చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. చదువుబడిన వచ్చిన భాగములో ఇక్కడ ఒక ప్రవక్త, ఆయన పేరు జపన్యా. ఆ దినాలలో దేవుడు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బలపరచడానికి ఆయా ప్రవక్తలను దేవుడు వారికి బోధించడానికి వాడుకున్నాడు. అందులో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, అందులో చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆత్మీయ స్థితిని అలా అంచనా కట్టలేదు, కానీ వ్రాయబడిన పుస్తకాలను బట్టి అలాగూ ఏం చేయబడింది, గుర్తించబడింది. కాబట్టి ఒకవేళ ఆత్మీయ స్థితిలో వాళ్ళ చిన్న పెద్ద అనేది చెప్పండి, అలాంటి తారతమ్యమేమీ లేదు. ఆ దినాల్లో దేవుడు యిర్మీయాని నిలబెట్టుకొని కొన్ని విషయాలు మాట్లాడాడు. అలాగే యెషయా గారు ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాడు. అలాగే దేవుని వాక్యములో చూస్తే
హేజ్కేలు ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాడు, హగ్గయి ద్వారా. ఇలాగూ బైబిల్ గ్రంథంలో ప్రవక్తలను నిలబెట్టుకొని మాట్లాడుతూ వచ్చాడు. చదవబడిన ఈ యొక్క జపన్యా గ్రంథములో జపన్యా ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఈ 3వ అధ్యాయం మొదటి వచనములో వాళ్ళ స్థితిని వివరించాడు. అక్కడ ఒకసారి వాళ్ళ స్థితిని చూద్దాము. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు. దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియూ మిగులకుండా భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్ర పరుతురు. చాలు, అక్కడున్న పరిస్థితి ఇలా ఉందంట. ఎవరు చెబుతున్నారు? అందుకు దేవుడు దానికి ఇలా అన్నాడు, అది ముష్కరమైనదియు అన్నాడు. ఎలాంటిది కదా, ఇది చాలా ఘాటైన మాట. ఏది? ముష్కరమైనది, చాలా చెడ్డది, చేదైనది. ఇంకా మనం ఎలా వర్ణించవచ్చు? చాలా బాధాకరమైనదిగా ఎవరున్నారు? ఈ పట్టణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓ మాట చెప్పాడు మొదట, భ్రష్టమైనది అన్నాడు. ఎలాంటి వాళ్ళు అంట? అంటే పనికి రాకుండా పోయిన వాళ్ళని ఏమంటారు? భ్రష్టుడు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎలా అయిపోయారు? తర్వాత అన్యాయము చేయునదియునగు. ఏం చేస్తారు వీళ్ళు? న్యాయం చేయరు. ఏం చేస్తారు? అన్యాయమే చేస్తారు. తర్వాత దేవుని మాట ఏం చేయదు, ఆలకించుతారా? ఎనరు. అసలు వీళ్ళకి దేవుని మాట ఏం చేయరు, వీళ్ళు లెక్కే చెయ్యరు. తర్వాత ఓ దెబ్బ కొడితే ఎవడన్నా ఏమవుతారు? లోపడతారు. చెప్పినా వినకపోయినా ఓ మొట్టిగా వేసినప్పుడన్నా కొంచెం వింటారు. కానీ వీళ్ళకి ఓ మొట్టిగా వేసినా ఓ దెబ్బ కొట్టినా ఏమవరంటే వీళ్ళు శిక్షకు లోపడరు. తర్వాత యెహోవా యందు విశ్వాసము, దేవుని మీద ఏముంచదు, అసలు విశ్వాసమే ఉంచరు. ఇలా ఉన్నారు ప్రజల స్థితి. ఎక్కడ స్థితి? అక్కడున్న పట్టణంలో ఉన్న ప్రజల యొక్క స్థితి ఇలా చెప్పాడు ప్రవక్త. ఇంకొక మాట చెబుతున్నాడు, వివరణ చెబుతున్నాడు. ఇంకా చదువుదాం. ఇంకా దాని మధ్య దాని అధిపతులు ఎలా ఉన్నారు? అధిపతులు ఎలా ఉన్నారు? గర్జన చేయు సింహములు. అంటే కేకలే ఉన్నాయి. ఎలాగా? సింహంలాగా కేకలే ఉన్నాయి తప్ప పని లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళ పరిస్థితి అలా కనపడుతుంది. తర్వాత దాని న్యాయాధిపతులు తెల్లవారు వరకు ఎరలో ఏమి మిగలకుండా భక్షించు. ఎలా ఉన్నారంటే వీళ్ళు తింటమే. న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? అధిపతులేమో ఎలా ఉన్నారు? ఇందాక సింహాల్లాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడేమో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? న్యాయం చెప్పాల్సింది వీళ్ళ దగ్గర తినేస్తున్నారు. ఎలా తినేస్తున్నారంట? తోడేళ్ళలాగా పట్టుకొని ఎంతో దొరికితే కొన్ని కోర్టుల్లో చూడండి, కేసుల్లో ఏం చేస్తారు? కిస్తాసి తే 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 దానికింత, దీనికింత, వాళ్ళకింత కట్టాలి, వీళ్ళకింత కట్టాలి. ఏం చేస్తాడు? ఇంకా కొంతమంది నెయ్యి కూడా తేమంటారు. మీ ఊర్లో మంచి నెయ్యి ఉంటుందంట కదా, పల్లెటూరు కదని ఇది ఏం పట్టరు అంట.
కొన్నిసార్లు కొంతమంది చేపలు తెమ్మంటారు, కొన్నిసార్లు కొంతమంది అరుసులు తెమ్మంటారు. ఎవరు ఎలా దొరికితే ఇక్కడ ఉన్నారు ఈ బ్యాచ్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట, అక్కడ రాయబడుతున్న మాట, అక్కడున్న న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారి వరకు ఎరలో ఏమి మిగలకుండా భక్షించు తోడేళ్ళకుంటున్నారు వీళ్ళు. తర్వాత దాని ప్రవక్తలు అంటే ఎవరు సౌభాగ్యం గారు? ప్రవక్త అంటే ఎవరో చెప్పండి. దేవుడికి మనుషులకి మధ్యవర్తిని ఏమంటారు? ప్రవక్త. ప్రజల సంగతులన్నీ దేవునికి చెప్పటం, దేవుడు చెప్పిన సందేశాన్ని తెచ్చి ప్రజలకి వివరించటం. ఈ పని ఎవరిదంటే ప్రవక్త యొక్క పని. ప్రవక్తలు ఎలా ఉన్నారు? గప్పాలు కొడతామంటే తెలుసా? కొడతారా మీరు? మీకు రాదా? లీలావతి, గప్పాలు కొడతామంటే తెలుసా? తెలవదా? తెలవదు నీకు. ఓ గొప్పలు చెప్పుకుంటారు కదా, మేమెంత వాళ్ళని కొట్టేసాం, వీళ్ళని చంపేశాం, వాళ్ళు మేమే కాపాడాం, వాళ్ళని పైకి తెచ్చింది ఎవరో మేమే అని ఏం కొడతారు వీళ్ళు? వాస్తవం ఏముండదు, కానీ ఏం కొడతాం? గప్పాలు కొడతాం. అర్థం మీకు ఇక్కడ? ఇప్పుడు ఇదివరకు శాంతి మా తాతలోని ఏమి నాకారు? నేతిలా. వీళ్ళు ఏమి నాకారు? వాళ్ళకు ఉంటుంది కదా. ఎవడో తిన్నాడని చెబితే మనకేంటి ఉపయోగం చెప్పండి? ఎవరు తినాలి? ఏసేపు గారిని ఎప్పుడన్నా అడిగామనుకో, ఎప్పుడన్నా తిన్నావా అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు? ఏమంటారు? మా అమ్మ పెట్టిందండి, మా అమ్మ ఉండింది అంటాడు. ఎవరిని? మరి అలా పోకండ్ల వాళ్ళ అమ్మ కాలంలో తిన్నాడంట. ఎవరు అంటే ఇప్పుడు అలాగే తినలేండి. ఇప్పుడు తింటే ఉన్న 2 కూడా ఏమైపోతాయి? అయ్యో కూరలు అంటే 2 ఉంచుకున్నాడు, అప్పుడు ఆ 2 కూడా ఏమైపోతాయి? ఇక్కడ ఒక విషయం చెబుతాను, ఎవరు ఎప్పుడో తిన్నా అంటే కుదరదు కదా. అలాగే ఏం కొట్టుతున్నారు వీళ్ళు? ప్రవక్తలు ఏం చెయ్యాలి? హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, క్రమశిక్షణలో నడిపించాలి, దేవుని పక్షము నుండి వారిని సరైన మార్గములో. ఇప్పుడు వీళ్ళ గప్పాల మారోళ్ళలాగా ఏమైపోయారు? గొప్పలు చెప్పుకుంటున్నారు అంతే. ఎవరో మీరు గమనించండి. ఇంకొక బ్యాచ్ ఉన్నారు కింద, ఎవరు చదవండి. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను, ధర్మశాస్త్రమును ఏం చేశారు యాజకులు? ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి పక్కన ఆడేశారు. ఇప్పుడు ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? ప్రతిష్ఠితమైన వస్తువులన్నీ అపవిత్రము చేసేసారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రజలు ఎలా ఉన్నారో పైన రాశాడు. అక్కడున్న అధిపతులు, న్యాయాధిపతులు, యాజకులు, ప్రవక్తలు. ఆ పట్టణానికి వీళ్ళే ఏం చెయ్యాలి? సక్రమైన మార్గములో నడిపించాల్సిన వాళ్ళు. ఏళ్ళు తప్పిపోయారు, ప్రజలు తప్పిపోయారు. వ్యవస్థలో తప్పుడు దారి పట్టేస్తే ప్రజలు తప్పిపోతారు. వ్యవస్థ బాగుంటే పరిస్థితులన్నీ ఏదో ఒక రోజునన్నా చక్కబడుతాయి. వ్యవస్థే ఏమైపోతే కదా. ఈ వచనాలు చూడండి, ఇంత ఇలా పాడైపోతే 7వ వచనాన్ని చదువుదాం ఒకసారి. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలములు సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడినదని. అది దేవుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలములు సర్వనాశనము కాకుండా అట్లు నేను మిమ్మల్ని సర్వనాశనము
చేయకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకుంటున్నా అన్నాడు. ఎవరు అంటే దేవుడు ఇంకా అప్పటికి కూడా చెప్పండి, వీళ్ళలాగా ఉన్నప్పటికీ దేవుడు ఇంకా ఆశపడుతున్నాడు. ఎవరి విషయంలో? ప్రజలు పాడయ్యారు, వ్యవస్థ పాడైపోయింది. ఇప్పుడు ఇంకెక్కడ బాగుపడతారు చెప్పండి? అధిపతులు బాగుంటే బాగుంటుంది, అధిపతులు తప్పారు. న్యాయ వ్యవస్థ అది బాగుందనుకో, న్యాయ వ్యవస్థ అంతా ఒక లైన్లోకి న్యాయ వ్యవస్థ పడిపోయింది. కోర్టులు కూడా పడిపోయినాయి. కోర్టులో ఏం జరగట్లా, న్యాయం జరగలేదు. అలాంటి పరిస్థితి అక్కడ వచ్చేసింది. పోనీ యాజకుల దగ్గరికి వస్తే వీళ్ళేమో గప్పాలు కొట్టుకునే మొఖాలు, గొప్పలు చెప్పుకుంటమే తప్ప చెప్పండి ఆ దేవుడు అంత గొప్ప దేవుడు, అంత కార్యం చేశాడు, ఇంత కార్యం చేశాడు అంటవే తప్ప ఆ శక్తిని వీళ్ళు అనుభవించిన వాళ్ళలాగా లేరు. పోనీ ఎవరి దగ్గరికి వెళ్తే, యాజకుల దగ్గరికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు లేఖనాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు వాళ్ళు? ధర్మశాస్త్రమునే నిరాకరించేశారు, వాక్యాన్ని తీసి పక్కన పడేశారు. వాళ్ళు పడేసి అపవిత్రంగా దేవుని పనిముట్లు ఏం చేశారు వీళ్ళు. ఇప్పుడు ప్రజలు ఇంకేమవుతారు ఇప్పుడు చెప్పండి? దేవుడికి ఎంత విశ్వాసమో, ఎంత ప్రేమో, ఆయనకి ఇంకా ఎంత ప్రేమ ఉందో చూడండి. ఈ ప్రజల మీద దేవుడికి, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడికి ఎంత వాసో. 7వ వచనంలో ఆయన అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటున్నాను. పైన రాశాడు 2వ వచనంలో శిక్షకు లోబడదు అని చెప్పాడు అక్కడ. కానీ ఇక్కడ కొంత స్కోప్ ఉంచుకున్నాడు. ఎవరు? అవునా? మీరు గమనించండి, బైబిల్ చరిత్రలో మీరు చూస్తే ఇశ్రాయేలు ప్రజల విషయంలో ప్రతి ప్రవక్తని దేవుడు కొన్నిసార్లు ఎలా వాడుకున్నాడంటే, వాళ్ళు శిథిలమైపోయిన స్థితికి వెళ్ళిపోయినా మీ జీవితాలు నేను మరలా ఏం చేస్తాను, బాగు చేస్తాను. ఉదాహరణకు మీకు బాగా అర్థం అవడానికి చెబుతున్నాను. హేజ్కేలుని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? అందరూ చెప్పాలి. ఎముకల లోయలకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అన్నాడు, ఇవి బతకగలవా అన్నాడు. ఎవరిని? హేజ్కేలుని దేవుడు అంటాడు, బతకగలవా అన్నాడు. అది నాకు తెలవదయ్యా, నీకే తెలుసు అన్నాడు. ఒకసారి ప్రవచనం ఎత్తి ఏం చెయ్యి, ప్రవచించు అన్నాడు. ప్రవచించాడు. ఆ బొయ్యకులన్నీ టకటక టకటక అతుక్కుని అలా లేచి బొయ్యకుల బొమ్మలు నిలబడిపోయినాయి. అలా నిలబడితే అలాగా చర్మములు నరములు వచ్చినట్లు ప్రవచించు అన్నాడు. మళ్ళీ చర్మాలు నరాలు వచ్చినట్లు ప్రవచించాడు. ప్రవచించిన తర్వాత అన్నాడు, వాటికి జీవాత్మ వచ్చినట్లు ఏం చెయ్యి, అప్పుడు కదులుతాయి. అందుకనే జీవాత్మ వచ్చినట్టు ప్రవచించానండి. మళ్ళీ జీవాత్మ వచ్చినట్టు అప్పుడు గొప్ప లెక్కించలేనంత సమూహం అయిపోయారు. ఈ కథ ఎందుకు చూపించాడు హేజ్కేలుకి తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చూపించినట్టు? సభాగం గారు సరిగ్గా కూర్చోతే స్టాండ్ మీద పడతారు, కెమెరా వచ్చి నెత్తి మీద పడిపోతే. చెప్పండి. అది ఏం చెప్పాడు? ఎండిపోయిన మీ బతుకులు ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎండిపోయిన ఎముకల్లాగా చల్లా చెదురు అయిపోయింది. ఇక మనకి జయం వస్తుందని, మనం బాగుపడతామని పూర్తిగా ప్రజల్లో ఏం పోయింది? ఆశలు పోయిరు ఇంకా. కానీ దేవుడు అన్నాడు, ఇలా అయిపోయిన ఎముకల్ని నేను ఇలా సైన్యంగా చేసిన, ఇశ్రాయేలీయులారా నేను మిమ్మల్ని ఎలాగూ అని దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఎవరికి? గమనించారు? ఇర్మియాను దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడికి? కుమ్మరవాణి ఇంటికి తీసుకెళ్ళాడు.
అక్కడ కుండ తయారు చేస్తున్నాడు. అక్కడ ఎవరో అండి ప్రవక్త కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఏం ప్రసన్న ప్రవక్త ఎక్కడికి వెళ్ళాలి? జనాల్లోకి వెళ్ళి సువార్త చెప్పాలి. కానీ నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు? కొండతో పని ఏంటి వీరికి? వంట వరపు వీరికి ఏం అవసరం లేదు కదా. కానీ వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. కుమరాయిని అడిగాడు, ఎందుకు వచ్చావయ్యా అన్నాడు. ఏమనేది దేవుడు పంపించాడు, నీ పని నువ్వు చేసుకో, నీకు ఎందుకు అన్నాడు. ఎవరిని? అయ్యి ఎందుకు వచ్చిందిలే బాబా అని చెప్పి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన మట్టి శుద్ధ తెచ్చాడు, దాని మీద పెట్టాడు, కచ్చి నీడు పోసాడు, గిర్రని ఏం చేశాడు? కొండ చేశాడు. అది భలే తీస్తారు కొండ. దేని మీద నుంచి? ఒకసారి దారాలు అడి తెచ్చి అలా పెడతాడు. ఆ టైంలోనే చేయి పెడతాడు. అది రయ్యమని వచ్చి చేతిలోకి రావాలి. అది ఏమండి ఆ స్పీడ్లోనే వచ్చి చేతిలో పడాలి. దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పక్కన పెడతారు. ఇలా తీసే టైంలో అది ఇడిపోయింది. ఏది ఇడిపోయింది? ఇర్మియా గారు అలాగే చూస్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఏంటో నాకు తిప్పలేంటో, నా పరిస్థితి ఏంటో, నన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? అమ్మరోళ్ళ ఇంటికాడ. సర్లే ఏంటో చేస్తున్నాడు, చేయరి అని చూస్తున్నాడు. ఎవరు? మళ్ళీ అది పోతే మళ్ళీ అదే మట్టి పిసికేసి మళ్ళీ అదే సారి మీద పెట్టి అంతకుముందు చేసిన దానికంటే మంచి మోడల్గా చేశాడు కొండ. ఎక్కడ? దాని మీద. వెంటనే దేవుడు అన్నాడు, చూసావా అన్నాడు, కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అన్నాడు. ఏం చేశాడు? కుమ్మరి ఇరిగిపోయి బద్దలైపోయిన మట్టిని మళ్ళీ ఎలా చేశాడో నేను మిమ్మల్ని అలాగూ చేయలేనా అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు ఇప్పుడు చెప్పండి? ఇర్మియా ద్వారా దేవుడు అలాగూ అన్నాడు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథములో ప్రతి సందర్భములో మనం చూస్తే ప్రవక్తలను దేవుడు వాడుకున్న విధానం ఏమిటంటే, ఇంత ధైర్యమైపోయిన మీ జీవితాలు అయిపోయినా మిమ్మల్ని నేను బాగు. హల్లెలూయా. అది దేవుని కోరిక. దేవుని దగ్గరికి వస్తే చాలు, దేవుని మాట వింటే చాలు. ఎంత ఎలా పాడైపోయాము అనేది దేవునికి కర్ల. అది నేను బాగు చేస్తా అంతే. హల్లెలూయా. అప్పుడప్పుడు మనము మన జీవితంలో చాలా బాధ ఉంటుంది. కొంతమందికి చింతలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవడు ఏం చేయలేడు. ఏమండి అసలు వాళ్ళకి ఏముండదు, అసలు వాళ్ళకి భలే నిద్ర కూడా ఎక్కిలేసిపోతుంది. ఎవరికే? సామెత, చింతలేనోడు సంతలో కూడా పడుకున్నారంట. సంత అంటే పెద్ద హడావిడి, సందడి. సంతలో ఏముంటాయి అక్కడ? కిసిదాసు 5 రూపాయలు, 5 రూపాయలు కేజీ, 5 రూపాయలు, 5 రూపాయలు అంటాడు ఒకడు. ఈడ 5 రూపాయలు అంటాడు, 4 రూపాయలు అంటాడు. ఈ హడావిడే ఎక్కడ? కానీ అంత హడావిడిలో కూడా ఏం చేస్తారంట? ఎవరాలో? చేతులేనోడు. నాకు తెలిసి మీ అందరికీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. చెప్పండి ఏంటి ఏసేపు గారు, మీకు అసలు లేదనుకోండి చింత. చింత అయ్యే వ్యక్తి ఎప్పుడూ వేసాడంట ఆయన మీద. మీరు చెప్పండి. చాలామందికి ఏముంటుంది? అంత ఎలా బతకాలో ఏంటో పరిస్థితులు చూస్తే ఏమైపోతున్నాయి. రోజు రోజుకి బాగుంటుంది అనుకుంటూ ఉంటే రోజు రోజుకి నా బతుకు పూర్తి చేయొచ్చు కదా. ఏంటి పూర్తి చేయరే? రోజు రోజుకి బాగుంటుంది అనుకుంటే రోజు రోజుకి అయ్యమయ్యో అయిపోతుంది అంటారు. ఇంకొకళ్ళు అంటారు ఏంటో ఇక బతకటం కంటే సత్తే వదిలిపోద్ది. కొంతమంది ప్రార్థనలు కూడా చేసేస్తున్నారంట, ఏలియా గారు చేసినట్టు. ఎందుకు? నాయన ఎందుకు వచ్చింది కానీ నువ్వే ఏం చేయి, తీసేసుకో. ఈ బాధ ఏం చేయలేకపోతున్నారు చెప్పరే? పడలేకపోతున్నాను. ఎవరికి భారంగా ఉండకూడదు, ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదు. ఎందుకు? అదేదో పడుకుంటాను, తినేసి మాసం కూర తినేసి పడుకుంటాను. ఇక నువ్వే ఏం చేసుకో.
అండి ఇలా ఉంటారు కొంతమంది. ఒకసారి ఒక 5వ తారీఖు నాకు ఒక ప్రార్థనా విన్నపం వచ్చింది. ఇక అది ఏం చేయించలేదు నేను. ఎవరితోనూ చేయించుకోకుండా శుభ్రంగా క్షేమకరమైన మరణం వచ్చేలాగా ఏం చేయమని ఏం చెప్పరు. ఇంక నేను ఇచ్చిన క్యాండిడేట్ అక్కడే ఉంది, చచ్చిపోవాలనుకున్న క్యాండిడేట్ అక్కడే ఉంది. ఇప్పుడు మనమంతా ఏం చేయాలి? గిజ్జారు గారు ఆయన తీసుకోకుండా పోవాలన్న ఆయన ఈ బిడ్డ ఇవాళ లేరు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నానులే. వాళ్ళు ఇంటే ఉన్నాయి వీడియోలు. ఇక్కడ విషయం చెబుతా, జాగ్రత్తగా గమనించండి. అలాగా ఏం చేస్తారు కొంతమంది, అది ఎప్పుడు దేవుడు సిద్ధపరిస్తే దానికోసం ప్రాకులాడకండి. దేనికోసం? ఇప్పుడేమో అంపర్లాడారనుకో, ఆ తర్వాత వద్దంటే కుదరదు. అది ఎప్పుడు పరిస్థితులు కొన్నిసార్లు మనకి కొంచెం బాధకరంగా ఉండొచ్చు. ఈ లోకమే ఎలాంటిదో తెలుసా? పోరాటం. ఎలాంటిది? పోరాటం. ఇది మామూలు పోరాటం. అందరిది ఒక్కొక్కడితో ఒక్కో టైప్ ఆఫ్ పోరాటం. ఇప్పుడు అందరూ నాకులాగా ఉంటారా? మీ అందరూ మీ అందరిలాగా నేను ఉంటానా అండి? మీది ఒక టైపు, నాదో టైపు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఒక్కో రకం ముఖం. ఎవరి ముఖాన్ని పోలిన ముఖం ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరూ చూసుకోండి. ఒక మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో? నేను ఎవరు ఉండరు. ఎక్కడో సడ ఏముంటుంది? శ్యామ్గఢ్ చూసేస్తున్నాడు అప్పుడు అందరినీ. చూసావా? ఎరా నీ పోలికలు అంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నవ్వితే నీకు పడిన సొట్టలో ఎవరికైనా పడుతున్నాయో చూసావా? గమనించండి. ఉండవు. అందరూ అంతే. అలా మనస్తత్వాలు కూడా బోల్డ్ రకాలు. ఒక్కింట్లో ఓడికి ఒక కూర నచ్చదు. నచ్చుద్దా? అస్సలు నచ్చదు. ఒకళ్ళకి నచ్చుద్ది అంతే. మిగిలిన ముగ్గురికి ఏమవుదో నచ్చదు. అది ఎవరి మనస్తత్వం? ఇలాంటి పరిస్థితుల మధ్యలో సమస్యలు ఉండవంటే చెప్పండి. లేకుండా ఎలా ఉంటాయి? ఏ సమస్య లేకపోతే మనం ఎందుకు ఎలాగ ఉంటాం? అసలు గుళ్ళోకి వస్తావా? నేను పార్వతి గారు గుళ్ళోకి రావాలంటే మనకేముండాలి? ఉంటే ఇలా భగవంతుడు తన ఏం చేసుకుందాం కొద్దిగా చెప్పుకుంటే ఏదన్నా దారి చేస్తాడు అని అన్నా అన్నీ బాగుంటే శుభ్రంగా వాట్సప్, ఫేస్బుక్ బంగారులాగా ఒక్కొక్కళ్ళకి ఎంతంత రోజుకి 2 GB ఇస్తున్నాడేమో, ఎలా వాడుకున్నా సరిపోద్ది. ఇంకా కొంతమందికి ఇంట్లోనే ఇంకా ఏం పెట్టేసుకున్నారు? నెట్ కనెక్షన్లు పెట్టేసుకున్నారు. ఇక ఎంతసేపు అయినా ఏం చేయొచ్చు. జీవితం చాలా. అందుకే దేవుడు కొన్ని పరిస్థితులు మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? సుఖ దుఃఖాలు రెండింటిని ఏం చేశాడంట? జతపరిచాడు. అప్పుడప్పుడు కొద్దిగా దుఃఖం ఉంటుంది, మరొకసారి సంతోషము. కానీ మనం కుంగిపోవలసిన పని మాత్రము లేదు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే 17వ వచనంలో చదివాం. అక్కడ నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఎవరు? దేవుడు యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ప్రజలు తప్పిపోయినా, ప్రవక్తలు తప్పిపోయినా, అధికారులు తప్పిపోయినా, వ్యవస్థలు పాడైపోయినా, ఇదిగో నాకు ఇంకా మీ మీద నాకు నమ్మకం ఉందిరా. ఏమని? మీరు నా దగ్గరికి వస్తారు, నేను మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? కాపాడుతా, మిమ్మల్ని రక్షిస్తా. అది నాకు ఏముంది? హల్లెలూయా. దేవుని చేతిలో పెడితే అది ఎంత పాడైపోయినదైనా దాన్ని బాగు చేయటం ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. ఎందుకంటే ఆయన నిర్మాణకుడు. ఎవరు? ఆయనే నిర్మాణకుడు, సృష్టికర్త.
ఒక ఫ్యాన్ మన ఇష్టం వచ్చినట్టు పీకేసేసి దాన్ని తయారు చేసిన కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళి దీన్ని బాగు చేయంటే ఏం చేస్తాడు? బాగు చేయలేడా అండి? బాగు చేస్తాడా? బాగు చేయలేడా? బాగు చేస్తాడు, ఖచ్చితంగా బాగు చేయగలడు. మీరు గమనించండి, పరలోకపు దేవుడు కూడా మన జీవితాన్ని ఏం చేయగలడో తెలుసా? అది అందుకనే అక్కడ మాట రాశాడు. మనం చదివిన భాగంలో నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? నీ మధ్య ఆయన శక్తిమంతుడు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనం ఆరాధించు దేవుడు శక్తిమంతుడు. ఎవరు? మనం ఆరాధించు దేవుడు శక్తిమంతుడు. ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఇలా అయిపోయిన ప్రజల జీవితాల్ని ఏం చేశాడో చూద్దాం. 20వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమందు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించి మిమ్మలను సమకూర్చి తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించి, ఇదే యెహోవా. దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు ఏం చెబుతున్నాడు? భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి, ఓ ఇశ్రాయేలీలారా, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెత్తును. ఇది యెహోవా. అది ఎవరి స్పెషాలిటీ? చెదిరిపోయారు, పాడైపోయారు, వ్యవస్థలు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ నా దగ్గరికి వస్తారన్న నాకు కొంచెం ఏముంది? ఓ దెబ్బ కొడితే వస్తారని నాకు ఉందరా నమ్మకం. మీరు వస్తారు. మీరు వస్తే మిమ్మల్ని బాగు చేయడానికి నేను ఎవరిని? శక్తిమంతుడిని. మిమ్మల్ని బాగు చేయటమే కాదు, మీకు ఏం చేస్తా? మంచి ఖ్యాతి, మంచి పేరు ఏం చేస్తాను? భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి. హల్లెలూయా. అది ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం దేవుడు ఎలా తెచ్చాడు ఇప్పుడు చెప్పండి? అప్పుడు అది ప్రవచనం. ప్రస్తుతం అది ఏమైంది? జరిగిందా? జరగలేదా? జరిగింది. ఎన్ని దేశాలు దాని మీదకి వెళ్ళినా ఏమి? వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సామర్థ్యం అండి, వాళ్ళ ఖ్యాతి. ఆనాడు చెప్పిన వాక్యము ఖచ్చితంగా వారి జీవితంలో ఏమయ్యింది? హల్లెలూయా. అది మన దేవుని శక్తి. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయం అదే. మన పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు బాధపడకండి, కలవరపడకండి. ఒకవేళ ఈరోజు అప్పుల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ రోగం తగ్గుద్దో తగ్గదో మీకే తెలుసు, తగ్గదన్నా కూడా మీకు ఉండొచ్చు. ఇలాగే మేము చచ్చిపోతామేమో అని కూడా ఏం రావచ్చు? డౌట్ కూడా రావచ్చు. ఇంకా మాకు ఒక ఇల్లు ఏమి సమకూడతాయో లేదో కుదిరే పరిస్థితి కూడా లేదు. ఇంకా మీకు కొంతమంది ఏమైపోతాం. ఈ దినం మీరు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. దేవుడు మనల్ని మంచి పేరు, మంచి ఖ్యాతి ఇవ్వడానికి ఆయన ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? శక్తిమంతుడు. హల్లెలూయా. ఇది ఈ మెసేజ్ మీరు నమ్మండి. దేవుడు చేయలేనిదంటూ ఏమీ, ఆయన ఎంత శక్తిమంతుడో కొన్ని మాటలు మీకు చూపిస్తాను ఇవాళ. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై. చాలు. ఈ వచనంలో మీరు గమనిస్తే దానికి ముందు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో యాజకత్వాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అహరోను యాజకత్వాన్ని గురించి మాట్లాడారు. అప్పట్లో మోషే ధర్మశాస్త్రం చాలా విశిష్టమైనది.
మోషే కంటే ఎవరు గొప్పోడు, అహరోను కంటే ఎవరు గొప్పవాళ్ళు అన్న సందర్భాలు ఈ యొక్క పుస్తకంలో మనకి కనిపిస్తాయి. అయితే ఈ వచ్చిన భాగంలో ఓ శ్రేష్టమైన మాట దేవుడు గ్రంథకర్త ద్వారా వ్రాయించాడు. ఏమంటున్నాడంటే ఈయన ద్వారా అన్నాడు. ఈయనంటే ఎవరో అయినా యేసు ప్రభులు వారు. మోషే మీకు తెలుసు, అహరోను కూడా మీకు తెలుసు, యాజకులు కూడా మీకు చాలామంది తెలుసు రబ్బాయి. వారు కొంతకాలమే యాజక సేవ చేసి వాళ్ళ జీవితాలు ముగిసిపోయినాయి. కానీ ఇదిగో ఇప్పుడు మన మధ్యకు వచ్చిన ఒక యాజకుడు ఉన్నాడే, ఈయన మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడు ఈయన? ఈయన మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. మన బాధలో, మన కష్టములో, మన దుఃఖములో మన పక్షమున ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఆయన చెప్పాడు, యేసు ప్రభులు వారు, నేను వెళ్తాను, మీ దగ్గరికి ఆదరణకర్తను ఇస్తాను, అక్కడుండి మీ పక్షమున నేను తండ్రికి ఏం చేస్తాను? విజ్ఞాపన చేయడానికి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మనందరి కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి. హల్లెలూయా. మనకి 24 గంటల విజ్ఞాపనకర్త ఉన్నాడు. ఎవరికి? అలా అన్నానని ప్రార్థన చేయడం మానేసి పడుకోకండి. పాస్టర్ గారు చెప్పారు, దేవరి విజ్ఞాపనకర్త ఆయన చేస్తున్నాడంట, మనం ఇంకేం చేయక్కర్లేదు. మరి మనం కూడా చెప్పుకోకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది? ఏం చేయాలి మనం? అందుకు ఇక్కడ రాయబడుతున్న మాట ఏం చెబుతున్నాడు చూడండి. అక్కడ ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున ఎవరి దగ్గర రావాలి? ఎవరైతే యేసయ్య ద్వారా రక్షణ పొంది దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఎలా రక్షించడానికి? కొద్దిగా రక్షించడం కాదు, మన జన్మ కర్మ పాపముల కొరకు ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తమును కార్చి మనలను సంపూర్ణంగా ఏం చేశాడు ఆయన. హల్లెలూయా. గొర్రెల రక్తం, గువ్వల రక్తం, పావురాల రక్తం కొంతసేపే ఏం చేసినాయి? వాళ్ళని రక్షించాయి. కానీ యేసయ్య మనల్ని సంపూర్ణముగా రక్షించుటకు ఎవరంట? హల్లెలూయా. మనల్ని రక్షించడం కొద్దిగా కాదు, ఎలాగా? సంపూర్ణంగా. వ్యాధులు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, మరణం అవ్వచ్చు కదా, నిత్య శాపము నుంచి కావచ్చు, నిత్య ఉగ్రత నుండి వచ్చు, ఇలాగ మనలను రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడు? శక్తివంతుడు. అందుకనే దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, మత్తయి సువార్త 1:21లో ఆయన పాపము నుండి మనల్ని ఏం చేయవాడు అన్నందో తెలుసా? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1:21 వారి పాపముల నుండి ఏం చేస్తాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రామపత్రిక 5:9 మాట రాస్తాడు, ఉగ్రత నుండి నేను మిమ్మలను ఏం చేస్తాను? రక్షిస్తాను అంటాడు. యోహాను సువార్త 3:16 ఆయన చెబుతాడు, నిత్య మరణము నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేయవాడు? రక్షించేవాడు. ఆయన రక్షకుడు. ఏదో మీరు గుర్తుపెట్టుకోండి, కొద్దిపాటు రక్షించేవాడు కాదు. ఆయన ఎవరనందంటే హెబ్రీలు రాసిన పత్రికలో నిరంతరము జీవించి వారిని సంపూర్ణముగా రక్షించుటకు. హల్లెలూయా. మీరు గుర్తించండి, నా దేవుడు నన్ను సంపూర్ణముగా ఏం చేయగలడో, పరిపూర్ణంగా ఏం చేయగలడో. సగం వరకే సేవ్ చేస్తానన్నవాడు కాదు. ఎవరో అవునా? గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండు వరకే చూస్తాడు. ఊపిరితిత్తుల డాక్టర్ ఊపిరితిత్తులు ఒకటే చూస్తాడు. కిడ్నీ డాక్టరు కిడ్నీ వరకే, కిడ్నీ అంతా బాగానే చేస్తాడు, గుండె తేడా వస్తే పోతాడు అంతే.
సంపూర్ణంగా ఏం చేయలేడు. నేను కిడ్నీకి మందు వేసాను రా బాబా, గుండు పోయింది, నేనేం చేయను అంటాడు. ఎవరో అంతే కదా. ఇప్పుడు మనోళ్ళందరూ ఒకదానికి మందు వేస్తుంటే ఉన్నదానికి లేని పని బాధ వచ్చేస్తుంది. షుగర్ బీపీ తగ్గిస్తానికేమో అన్నం మానేమంటున్నారు గిజ్జోని గారు మనల్ని. అవి తగ్గాలంటే మీరు అన్నం మానేయండి. మరి ఏం తినమంటావంటే కోడి మాంసం ఏట మాంసం తినేయండి, రోజు 6 డజన్ గుడ్లు తినేయండి అన్నాడు ఆవిడ. ఈ తినేస్తే గుండు పోతే ఏది పోతే సత్యప్రకాష్ ఆ గుండు దాటర్ దగ్గరికి వెళ్తేనేమో ఇవన్నీ మానేయండి అంటాడు. ఇవన్నీ మానేయండి. అసలు నీసు జోలికే ఏం చేయబాకండి మీరు, వెళ్ళకండి, హార్ట్ ప్రాబ్లంలో ఉంటుందట. ఆడేమో అత్యున్నతండి, వీడేమో మరి ఏం తినాలి అంతా దేవుడు సూత్రం. ఏ డాక్టర్ నామాలో కూడా తెలుతులేదు మనం. ఆయన రూట్ వరకు ఆయన బాగానే తేడు. ఇంకొక పరిస్థితి వచ్చేటట్టు ఇంకొకటి చెబుతాడు. మనకి అన్నిటినీ రక్షించేవాడు ఒకడే ఉన్నాడు మనకి. హల్లెలూయా. అంతే. ఈయన అన్ని రోగాలకి స్పెషలిస్టే. ఎన్ని రోగాలకే? సర్వ రోగాలకే. ఎవరో బ్రెయిన్కి ఈయనే డాక్టరు, ఎంటుకలకు కూడా డాక్టర్ ఈయనే. జుట్టు ఊడిపోతుంది అనుకో, మీరు బాధపడకండి. ఎవరికి ప్రార్థన చేస్తే లేదు బైబిల్లో ఆయన సెలవు లేకపోతే ఒక ఎంటుకు కూడా ఊడదన్నాడు. ఊడద్దా? తెలుపు కానీ నలుపు కానీ మీరు ఏం చేయలేరు అన్నాడు. ఈ ఎంటికిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? హల్లెలూయా. అన్నిటికీ స్పెషలిస్ట్ ఎవరో కాదు, ఎవరో. అందుకే అక్కడ రాశాడు ఏమని, ఈయన ఎలాంటోడు అనుకున్నారా, సంపూర్ణముగా రక్షించుటకు ఎవరో. అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయగలడు. అటు ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, బిడ్డల విషయంలో, లేకపోతే ప్రకృతి వలన, వాతావరణం వలన అండి, ఏ ప్రాబ్లం నీకు వచ్చినా నేను నిన్నేం చేయగలను. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, నాయన ఈ సమస్యకు నా దగ్గరికి కాదు కానీ పలానా సాటికి వెళ్ళు అంటాడా అండి. మీరు గమనించండి. కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు చూడమన్నాం అనుకో, ఏమంటాడు? ఎవరు బాబు నా దగ్గరికి కాదురా, అక్కడికి పోండి అంటాడు. ఎవరు? యేసయ్య దగ్గరికి వెళ్తే పళ్ళు బాధ కూడా మంది ఉంది. ఎక్కడ? దేవునికి మనం మొరపెట్టుకుంటే, ఆయన దగ్గరికి వస్తే అక్కడ అదే రాయబడింది. మనం ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసుకుంటే ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా ఏం చేస్తాను నేను రక్షించుటకు ఎవరంట? శక్తిమంతుడు. మరి ఇంకొక మాట మీకు దేవుని వాక్యంలోంచి గుర్తు చేస్తాను చూడండి. దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం చూడండి. ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్ములను స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడినైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును. అక్కడ చక్కని మాట ఉంది. ఏమనంటే, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్ములను స్థిరపరుటకు ఎవరంట? శక్తిమంతుడు. ఏం చేయడానికి? మనల్ని స్థిరపరచడానికి దేవుడు, మన బ్రతుకులను స్థిరపరచడానికి దేని ద్వారా స్థిరపరుస్తాడు? ఈయన వాక్యము ద్వారా, సువార్త ద్వారా. అంతే కదా. అందుకనే దాని వివరణ ఎంత చక్కగా ఇచ్చాడంటే, ఆ వచనంలో మీరు గమనించారో లేదో ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఏ మర్మం అది? సువార్త మర్మం. ఎందుకంటే ఈ వాక్యం మనిషిలోకి వెళితే
వాడికి ధైర్యం వస్తుంది. ఈ వాక్యం మనిషిలోకి వెళితే వాళ్ళకి ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. ఈ వాక్యం మనిషిలోకి వెళితే వాళ్ళు ఏ పని చేసుకోవాలో వాడికి పనికి తగిన ఆలోచన వస్తుంది. ఈ వాక్యం మనిషిలోకి వెళ్తే అండ్ వాళ్ళు చక్కగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఈ వాక్యం వాడి హృదయంలోకి వెళ్తే ఆ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఈ వాక్యం వాడి హృదయంలోకి వెళ్తే ఎదుటోడితో ఎలా మాట్లాడాలో, ఈ వాక్యం హృదయంలోకి వెళ్తే అమ్మని ఎలా చూడాలో, ఈ వాక్యం హృదయంలోకి వెళ్తే తండ్రిని ఎలా చూడాలో, ఈ వాక్యం హృదయంలోకి వెళ్తే ఇరుగుతో పొరుగుతో ఎలాగో బతకాలి. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. హల్లెలూయా. వాక్యమే మనుషుల్ని బతుకులను ఏం పరిచేది? స్థిరపరిచేది. మీరు ఒక హోందాగా ఒక మంచి స్థితిలోనికి నేను నిలబడాలి అంటే మిమ్మల్ని డబ్బు స్థిరపరచదు. డబ్బులు స్థిరపరచవు మనిషిని. స్థిరత్వాన్ని ఏమిస్తాయి? సువార్త సత్యం మీ గుండెల్లోకి వెళ్తే మీ బతుకులు ఏం చేస్తాయి? హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎందుకు పనికిరావు అనుకున్న జీవితాలు, ఎందుకు పనికిరావు అనుకున్న జీవితాల్ని దేవుడు గొప్ప ప్రయోజనకరంగా ఏం చేశాడో తెలుసా? బాగు చేశాడు. బల్బును కలిపెట్టిన ఒక ఆయన ఉన్నాడు కదా, ఎవరో థామస్ అల్వా ఎడిసన్. ఆయన బడికి పంపింది వాళ్ళ అమ్మ. బడికి పంపినప్పుడు ఆ మాస్టర్ ఒక ఉత్తరం రాసిందంట. ఈ ఉత్తరం మళ్ళీ ఆడి చేతికి ఇచ్చి ఇంటికి పట్టుకెళ్ళి మీ మమ్మీకి అందంట. పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడంట. వాళ్ళ అమ్మ ఉత్తరం తీసుకుని ఏమండి బైబిల్లో పెట్టుకుంది. ఆ ఉత్తరంలో ఏమి రాసిందనే పిల్లోడు అమ్మల్ని అడిగాడు. వాళ్ళ అమ్మ అందే, అబ్బాయి నువ్వు బాగా తెలియగలవడంట, మంచి చదవరవంట, నీలాంటి జ్ఞానం కలవాడికి చదువు ఏం చేయలేకపోతుందంట, టీచరు చెప్పలేకపోతుందంట. నీకు చెబుతూ ఉంటే మిగిలిన పిల్లలందరూ నీతో పాటు ఏం చేయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారంట. అందుకే నేను నిన్ను బడికి ఏం చేయొద్దుంది, పొద్దుంటికాడ చెప్పేమని సరిపోద్ది. ఇక నుంచి రేపు పొద్దున్న నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకో, బడికి వెళ్ళకో, ఇక్కడే ఉండు, నేనే నీకేం చేస్తాను, చదువు చెబుతాను అంది. ఎవరో కానీ ఇంతకీ అవసరంలో ఏం రాసింది? వీడికి బుర్ర లేదు. ఎవరికి? వీడిని బడికి పంపకండి, వీడి వలన చాలామంది పిల్లలు ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు, కాబట్టి వీడిని బడికి పంపొద్దు అని రాసింది మాస్టర్. ఏంటి తల్లి ఎలా చెప్పింది? ఆడెక్కడ నిరుత్సాహపడిపోతాడో అని ఇలా మార్చి చెప్పింది. ఎవరికి? ఆ రోజు నుంచి తల్లి టీచరు. ఎవరికి? ఆ తల్లి వాడికి ఒక వాక్యం నేర్పింది. ఏమన్నా తెలుసా? ఓ చక్కని మాట, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ మాట ఏం చేసిందో తెలుసా? నేర్పింది. ఎవరికి? తన కొడుక్కి నేర్పింది. ఏమని? నిన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను. ఈ మాట నేర్పి రోజు పడుకున్నప్పుడు ఈ వాక్యాన్ని తెరిచి తల దగ్గర బైబిల్ పెట్టేదంట. ఏది? దేవుడు సమస్తమును చేయగలడో అని అడి దగ్గర అడికి ఎప్పుడు ఇదే అండి. ఒకవేళ రాలేదనుకోండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ మాట అనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనుకుంటా. చక్కగానే తెలివితేటలు వచ్చినాయి. వచ్చి నన్ను చదువుకున్నాడు బైబిల్లో. ఆయన లోకమునకు వెలుగు, ఆయన ఏమై ఉన్నాడు? వెలుగైన. ఆ మాట చదివినప్పుడు ఎందుకు వెలుగు కనిపెట్టకూడదు అని ఓ బల్బు తయారు చేయడం మొదలెట్టాడు. ప్రయత్నాలు చాలా విషమైపోయినాయి, చాలాసార్లు వేలైపోయినాయి. అప్పుడు ఇదే మాట. ఏ మాట? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ ఐడియా పోతే పోనీ ఇంకొక ఐడియా. అలాగా 99 సార్లు ఏం చేస్తూనే ఉన్నాడట. పక్కనోళ్ళు స్నేహితులు, ఇంక నీ వల్ల అలా అన్న చేసి సాధించి ప్రపంచం మొత్తానికి ఎర్రబలుపు తెచ్చిచ్చాడు. ఎవరో చెప్పరే? థామస్ అల్వా ఎడిసన్. మీరు గమనించండి, ఈ వాక్యమే వాళ్ళని ఏం చేసింది? వాళ్ళ
బ్రతుకులను స్థిరపరిచింది. ఎంతోమంది అస్థిరమైన బ్రతుకులను స్థిరపరిచింది. అది పనికిరారనుకున్న వ్యక్తులని అది యేసయ్య అందుకే అన్నాడు, విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకొని జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచిన దేవుడు లోకములో ఉన్న ఎర్రి వాళ్ళని దేవుడు ఏం చేసుకున్నాడంట, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. పనికిరాని వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. పేతురు యోహానులో రోడ్డమ్మట వెళ్ళి ఉంటే చూసిన ప్రజలు అన్నారు, రే వీళ్ళు ఎవర్రేళ్ళు భూమిని తలకిందులు చేస్తున్నారు. ఎవర్రేళ్ళు అంటే వీళ్ళు యేసుతో కూడా. హల్లెలూయా. ఏంటి ఆ సామర్థ్యం ఎక్కడిది, ఆ పవర్ ఎక్కడిది? వాళ్ళు ఎవరితో ఉన్నారు? అది దేవునితో గడిపే బ్రతుకులు ఏమవుతాయి తెలుసా? స్థిరపడతాయి. మన బతుకులు స్థిరపడాలంటే ఎవరి చేతిలో ఉన్నాయి? మీరు అనుకుంటున్నారా? ఏమో ఎప్పుడు స్థిరపడతామో ఏంటో, ఎక్కడ స్థిరపడతామో ఏంటో. స్థిరపరచు వాడి చేతిలో మనం పడితే మన బతుకుని ఆయన స్థిరపరుస్తాడు. నీ బుర్ర మీద వాడేవనుకో ఏమవ్వో, బండ మీద కట్టినీళ్ళు కాదు, అది ఇసుక మీద కట్టినీళ్ళు అవుతుంది. మనల్ని స్థిరపరచగలిగిన వాని మీద నువ్వు ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను స్థిరపరచుటకు ఆయన ఎవరో. హల్లెలూయా. ఇందాక మాట చెప్పాను, రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఇప్పుడు నిన్ను స్థిరపరచుటకు దేవుడు, చెప్పండి, మనల్ని మంచిగా స్థిరపరచడానికి దేవుడు ఏమై ఉన్నాడు? శక్తిమంతుడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడిని కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. చాలు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాట్లాడిన మాట. ఎవరి మాట ఇది? బాప్తిస్మం ఇచ్చు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటే ఆయన చాలా ప్రసంగం చేస్తూ వచ్చాడు. ఎవరు? ఆయన యోర్దాను నది సమీపంలో ఉన్నప్పుడు, ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలతో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ మాట చెబుతున్నాడు, నేను మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక ఒక ఆయన వస్తున్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు కదా? ఏం చెబుతున్నాడు? ఆయన నాకంటే, ఎవరు? ఆయన నాకంటే శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడను. ఏం మోయడానికి? ఆయన చెప్పులు పట్టుకుని వెళ్తానికి కూడా నేను పాత్రుడు కాదు, సరిపో నేను. ఆయన ఆయన అంత శక్తిమంతుడు. ఇంకేం చెప్పాడు చూడండి, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము. హల్లెలూయా. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే మనల్ని పరిశుద్ధాత్మతోను అగ్నితోను మనకేం చేసేవాడు తెలుసా? అభిషేకించువాడు. అభిషేకం ఇచ్చుటకు శక్తిమంతుడు. ఎవరు? దేంతోను? పరిశుద్ధాత్మతోను. ఏం చేస్తాడు? మనల్ని అగ్నితో మనల్ని ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. మీరు గమనించండి, ఇక్కడ దేవుని ఆత్మచేత అభిషేకించబడినప్పుడే మనము సమస్తాన్ని జయించగలం. ఏం చేయగలం? ప్రతి పాపమును జయించగలం. ప్రతి దుర్భర పరిస్థితుల్ని మనము ఏం కావాలి? ఎక్స్ట్రా పవర్ కావాలి, లేకపోతే మన వల్ల అవ్వదు.
మీకు ఒక విషయం చెబుతాను. వంతుని ఎక్కాలనుకోండి, కొన్ని బళ్ళు లోడ్ ఎక్కువ నేను కొద్ది దానియాలు ఏం చేస్తాయి, పైకి ఎక్కేటోడికి ఊ అంటది, కోత అయిపోద్ది, కోత ఇచ్చేస్తుంది. ఇంకా నా వల్ల అవట్లా, నువ్వు ఇలాగే పట్టావంటే నేనేం చేస్తాను, ఆగిపోతాను రో అంటది. ఎవరు? అప్పుడు మోటార్ సైకిల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కాళ్ళు కింద ఎట్టి కొద్దిగా ఇలా తోసేవాళ్ళు. ఎట్లకి కొద్దిగా ఊత విత్తే ఆ వంతుని ఏం చేసేది, ఎక్కేసి. అప్పుడు హీరో మిస్టిక్ బళ్ళు అండి. అట్లు కొద్దిగా ఏమి ఇస్తా ఉండాలి, కొద్దిగా కాళ్ళతో కొద్దిగా ఊతం ఇవ్వాలి. లేకపోతే వెనకాల ఎవడనో వచ్చి కొద్దిగా ఏం చేస్తే, కొద్దిగా చేత్తో తోస్తే ఏమైపోతాయి, ఎక్కేస్తాయి. ఇప్పుడు మీరు గమనించండి, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి తెలుసా, ఇక మనల్ని ఎక్కలేనంతగా. కానీ దేవుని ఆత్మ అప్పుడే మనల్ని ఏం చేస్తుందో తెలుసా, బలపరుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా, ఇది నా వల్ల కాదు అని నువ్వు పడైతే నిన్ను పడేయకుండా లేపి నీతో పని చేపించే పని చేసేది ఎవరో తెలుసా, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మనకి ఎక్స్ట్రా పవర్ ఎవరో, దేవుని ఆత్మ మనకి చేసే పని ఏంటి. సంసోను పారిపోయాడు, వాళ్ళు ఇంక వెనకాల నుండి తరుముతున్నారు వాళ్ళు. ఒరే ఆడు మన ఆవశీలన్నీ ఏం చేశాడు, పండించేళ్ళని ఏం చేశాడురా, బంగారు లాంటి ఇళ్ళని ఏం చేశాడు, ఇవాళ ఏమైనా ఏం చేయాలి, సంపాలరా అని చెప్పి ఫిలిష్తీయులందరూ వెనకాల పడ్డారండి. వీరులు, బలవంతులు, గొప్ప సామర్థ్యత కలిగిన వాళ్ళందరూ వెనకాల పడ్డారు. ఇవాళని మొక్కల కింద ఏం చేయాలి. సంసోను చేతులు ఏమీ లేదు, కత్తి లేదు, ఏం లేదు అండి. ఏదో అలా వెళ్ళాడు, అలా ఆవిడ సంగతి చూసొద్దామని వెళ్ళాడు. ఎవరో కొంపకు తిప్పలు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, పరిగెత్తుకుంటూ పోతున్నాడు. వెనకాల తరుముకొని చేస్తున్నారు, చంపేస్తాం వాళ్ళు అన్నారు. ఎవరో, దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, దేవుని అభిషేకం తన మీదకి వచ్చింది. ఏంట్రా ఇందాకనే సూత్రాన్ని వచ్చేస్తున్నారు మీదకే, రండిరా అని. అక్కడ పక్కన పచ్చి గాడిది దవడ దొరికింది. ఎవరికి? ఇంత మొక్క దవడ ఎముకంటే ఎంత ఉండదు, ఇంత వారే ఉండదు. ఎవరికి? ఇంత మొక్క దొరికింది. పచ్చిదంటే మళ్ళీ పైగా జారిపోదా. అదే మనమైతే ఏం చేద్దాం, యాకోబా చెయ్యాలి కొంపు చెయ్యి. మరి దాన్ని అటుకున్నాడు, దాన్ని పట్టుకుని ఎంతమందిని చంపాడు. అది ఎవరి అభిషేకం. అంతే. అప్పుడు దాకా పరిగెత్తుకొచ్చేస్తున్నారు తండోపల్లాగా. ఎవరు? వత్త ఉండగా ఒక్కసారి దేవుని అభిషేకం సంసోను మీద రావటం, దవడ పట్టుకుంటాం, వచ్చి నూనె వచ్చినట్టు. ఎంతమందిని కొట్టగలరా? మీలో ఎవడన్నా కొట్టగలరా? అరే వేణు, ఎంతమందిని కొడతారు నువ్వా? తోసేస్తామని కాదు, చెప్పండి, తీసేసాడు అంతే. ఎవరండి? కొట్టి ఇక అలా పడిపోయాడు. ఎవరు? పడిపోయాడు. అయ్యా చచ్చిపోతానయ్యా. ఎందుకు ఎలాగంటే బీదమొహం వాడ, అక్కడే నేల కొద్దిగా ఏమను అన్నాడు. అంటే వీళ్ళు అన్నాడు అంతే. దాహం బాగా ఎర్రిదాహం వేసేసింది. వాళ్ళందరూ కొట్టాడు కదా, ఎర్రిదాహం వేసేసింది. అక్కడ నీళ్లు ఇలా మట్టి తీస్తే నీళ్లు ఊటొచ్చింది. ఆ ఊటలో వచ్చే నీళ్లు తాగి బలం పొందాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకి ఏమెత్తాడో తెలుసా? మీరేమనుకో పరిశుద్ధాత్మ అంటే అరిసేయటం, కేకలేసేయటం, తప్పట్లు కొట్టేయటం, ఇది కాదు. దేవుని ఆత్మ చేసే పని, నువ్వు చేసే పనిలో నువ్వు ఎప్పుడు కుంగిపోతావో అప్పుడు నీకు ఊతమో అదే. హల్లెలూయా. ఇవాళ ప్రార్థన చేస్తానా మానేద్దామా అని మోకరించారనుకో, మీరు మోకరించినప్పుడే పరిశుద్ధాత్మ నీకు ఏమెత్తాడో తెలుసా? ఆ రోజున తెగసేసేస్తావు ప్రార్థన. ఎవరో అందరి కోసం చేసేస్తావు. ఆ రోజున పరిశుద్ధాత్మ నేను బాగా ప్రార్థనాత్మనిచ్చి నేను ఏం చేసుకుంటాడో. హల్లెలూయా. నేను ఇలా నిలబడతానా అండి? ఒక్కోసారి అనుకుంటే వాళ్ళు నేను ఏం చెప్పలేనేమో అనుకుంటాను, కానీ ఆ రోజు దేవుని ఆత్మ నన్ను బలంగా పడుకుంటాడు. ఒక్కోసారి పెద్ద పేపర్లు రాసేస్తాను, ఎంత లెక్క రాసేస్తాను, రాసేసి కూర్చొని నిలబడితే తెగ చెప్పేద్దాం. ఇవాళ ఇలాంటి వాళ్ళ పని అయినా చూసేద్దాం ఇవాళ అనుకుంటాం. ఆయన అసలు అక్కడ అవన్నీ ఏం ఎడిపోతాయో తెలియదు అండి. ఎవరాత్మ నిలబడితే
వాడుకునేది ఎవరో తెలుసా? దేవుడే. పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకుంటాడు. మీరేనంతే, ఎవరి దగ్గరికైనా వెళ్ళి 2 మాటలు చెప్పాలనుకున్న ఎవరితో అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు ఆలోచన ఇస్తాడు, చెప్పే శక్తిని, ధైర్యాన్ని మీకు ఇస్తాడు. మీరేమను, నాకేం తెలవదు, నాకేమీ రాదులే, అలాంటి వాళ్ళు ఏం చెబుతారు అనుకుంటే మీరు ఎప్పటికీ అంటారు. చెప్పటం మొదలు పెడితే నడిపింపునిచ్చేది ఎవరు? దేవుడే. మన దేవుడు అలాంటి శక్తిమంతుడు. ఏ పని చేయలేనప్పుడు, చేత కాదనుకున్నప్పుడు శక్తినిచ్చేవాడు ఆయనే, ఆలోచనిచ్చినవాడు ఆయనే, అండ్ మనల్ని అభిషేకించేవాడు. ఈరోజు మీకు అదే గుర్తు చేస్తున్నా. 3 ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను నేను? మన దేవుడు శక్తిమంతుడు. ఏ దేవుడు? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అభయం ఇచ్చాడు. ఇదిగో, మీరు ఇంత వ్యవస్థ పాడైపోయినా, ప్రజల పాడైపోయినా మిమ్మల్ని నేను నిలబెడతాను రా, మంచి పేరు ఇస్తాను, మీకు మంచి ఖ్యాతి ఇస్తా, నేను ఎవరినో తెలుసా? శక్తిమంతుడిని అని రుజువు చేసి వాళ్ళను శక్తిమంతులుగా, పేరు కలిగిన వాళ్ళగా నేటికి ఏం చేశాడు? నిలబెట్టిన దేవుడు. హల్లెలూయా. ఆ వాగ్దానము, జెఫన్యాతో మాట్లాడిన వాగ్దానము దేవుడు నెరవేర్పు చేశాడు. అదే దేవుడు ఈరోజు సంఘానికి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? రక్షించుటకు నేను ఎవరిని? శక్తిమంతుడిని. మీ బతుకులను వాక్యము చేత స్థిరపరచుటకు నేను ఎవరిని? శక్తిమంతుడిని. నేను మిమ్మకు అభిషేకం ఇచ్చి మిమ్మల్ని స్థిరపరచడానికి నేను ఎవరిని? హల్లెలూయా. ఇప్పుడు మీరు అడగండి, దేవా ఆ శక్తి నాకు దయచేయి. ఏ శక్తి? ఎందుకో నాలో నిరుత్సాహం తీసిపడి, కుంగుదలు తీసి, భయం నాలో తొలగించి నన్ను శక్తితో నింపండి కదా. మన శక్తి మనకేమవ్వాలి తెలుసా? తెలీదా? చీకటి పడితే చాలామందికి దెయ్యాలు ఉన్నాయని తెలుసా? మాట్లాడరా? మీద పడతాయని తెలుసా? అరుతాయని తెలుసా? పీకి పిసికేదో తెలుసా? చంపేస్తాయండి కొత్త తెలవదా? రేషమా స్తంభం చాటును కూర్చున్నావు, తెలుసా? తెలవదండి మా రేషమాకి, గొడవ లేదు. తెలిసిన వాళ్ళని అడగండి. మీకు తెలవదనుకో మా హెన్రీ దగ్గరికి రండి, ఆడు చెబుతాడు మీకు ఏట్ల సంగతి. మామూలు దెయ్యాలు కూడా చెప్పడాడు, అమెరికా దెయ్యాల గురించి కూడా చెబుతాడు. అర్థం మీకు ఇక్కడ? దావీదు భయం వేస్తుందా నీకు అని అడిగి చెబుతాడు. గమనించండి, దెయ్యాలు లేవని కదా, దెయ్యాలు ఉన్నాయి, బైబిల్లోనే రాస్తుంది. ఏమున్నాయి? మీరు దెయ్యాల శక్తి ఒకటి చూడకండి, దాని పక్కన దేవుని శక్తి కూడా తెలుసుకోండి. ఎవరి శక్తి? దెయ్యాల శక్తికి మించినదే ఎవరి శక్తి? దేవుని శక్తి. మనం ఓన్లీ దెయ్యాల శక్తి ఒకటే తెలుసుకొని దేవుడి శక్తి ఏం చేయట్లేదు. దేవదేవ పెబాబు సోదరు నాయనా ఏంటో ఎవరికి? యేసుక్రీస్తునందున్న వానికి ఎవరు అలా ఉండాలి, ఎవరు అంతేనా? చెప్పరే. మీకేంటి అక్కడ నిమ్మకాయ తొక్కాను అదేనే తేడా అంటావా? కొంతమందికి ఏదైనా కొత్త ఊరు వెళ్ళారనుకో, సత్యప్రకాశ్, అమ్మో ఆ ఊళ్ళో చేతపడి చేసేవాళ్ళు ఉన్నారండి అన్నారు. ఏమన్నారా? మీ ఏరియాలో కూడా కొన్ని ఏరియాల్లో ఉంటారు ఎవరు చేసేవాళ్ళు. అబ్బో అక్కడికి వెళ్తే చేతపళ్ళు. నా దగ్గరకి కొంతమంది వెళ్తే ప్యాకింగ్ చేయించుకుని వెళ్తారు నా దగ్గర. ఏమండి ఆ ఊరు అసలు మంచిది కాదండి, కానీ వెళ్ళాలనుకుని ఏం చేస్తున్నాం మేము? వెళ్తున్నామండి. అస్సలు అక్కడ ఎవరు కాదు, మంచోళ్ళు కాదండి బాబోయ్ అంటారు. ఎవరో? ఎక్కడికైనా వెళ్ళొచ్చేయండి, అవసరం మీ ఎంటుకలు కూడా ఇచ్చిరండి, మీ గోళ్ళు కూడా ఇచ్చిరండి, చేసుకుంటే చేసుకోమానండి. ఎవరిని పట్టుకెళ్ళి ఇస్తానంటే నాయి కూడా ఇస్తాను మీకు. యేసుక్రీస్తునందున్న వాడికి అంతే. ప్రార్థన చేసి దెబ్బకి ఎగిరి అవతల పోతాయి. హల్లెలూయా. ఏది మన ముందు చెప్పండి? నిలువుద్దా?
లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు ఎవరో? అలాంటి దేవుణ్ణి ఏమై ఉన్నాం? ముందు మన ఫలమేంటో మనకేమవ్వాలి? అది నా దేవుడు శక్తిమంతుడు. ఇంత అస్తవిస్థానంగా అయిపోయిన ఆ ప్రజలను ప్రపంచములో అతి చిన్న దేశమైన ఇంత గొప్పగా ఏం చేశాడు? మంచి పేరు, మంచి ఖ్యాతి నేను ఇస్తానన్నాడు. చెప్పండి, ఇచ్చాడా? ఇవ్వలేదా? మరి మన పట్ల చేయడా? ఎంతకాలం వాళ్ళు బానిసలు అయి ఉన్నారు, ఎంత పాడైపోయి ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి అడ్రస్ లేకుండా చేసేద్దామో చూస్తున్నాయి. ఎవరిని? అసలు అది భూమి మీద లేకుండా చేసేయాలనుకున్నారు. ఏ జాతిని? చేయగలిగారా? చేయలేరు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకోండి, అలాంటి ఎవరు మన దేవుడు? శక్తిమంతుడు. ఇదే శక్తి కలిగిన దేవుడు. దేవా, నన్ను రక్షించయి, నీ శక్తి చేత నన్ను రక్షించునని అడగండి. నీ శక్తి చేత నా బతుకుని స్థిరపరచునైనా అని అడగండి. నీ శక్తి చేత నన్ను అభిషేకించునైన. నాకు కొద్ది ఎక్స్ట్రా పవరు నా వల్ల కావట్లేదు నాయన జయించడానికి, నాకు కొద్ది ఏ పవర్ ఇయ్యి నాకు అని అడగండి. దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడిన మాటలు ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నన్ను నీ శక్తితో నింపయ్యా. యోహాను గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, నేను నీటితో బాప్తిస్మిస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిస్మిస్తాడా? ఆయన శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను యోగ్యుడను కాదు, అలాంటి శక్తిమంతుడు నా వెనకొస్తున్నాడు అని చెప్పాడు. ఈరోజుని మీరు గమనించండి, ఒక్క యోహానే చెప్పలేదు, ఎందరో మహానుభావులు చెప్పారు యేసు ప్రభువుని గురించి. బుద్ధుడు చెబుతున్నాడు, ఓ శక్తిమంతుడు రాబోతున్నాడు. అందరి నోటో దేవుడు పలికించాడు, ఆయన శక్తిమంతుడు అని ప్రకటించబడ్డాడు. దేవా, అలాంటి శక్తిమంతుడిని నేను కలిగి ఎందుకు నిరుత్సాహంగా బతుకుతున్నా? నేను ఇంత శక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఎందుకు నాలో కుంగుదల అవుతుంది? ఏమైపోతాను అనే భయం ఎందుకు వచ్చింది నాకు? అసలు పిరికాత్మ నాలో ఎందుకు వచ్చింది? ఎందుకు ఇలాంటి ఆలోచన నాకు రావాలి? ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి, దేవునితో చెప్పండి. పిరికాత్మ దెయ్యపాత్మది. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగిన దత్తపుత్రాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, వారిని నిలబెట్టిన శక్తి ఈరోజున నన్ను కూడా నిలబెట్టయ్యా. నీ రక్షణ ఇచ్చి నన్ను నిలబెట్టయ్యా. నీ రక్షణ శక్తితో నన్ను నిలబెట్టయ్యా. వాక్యము చేత నా బ్రతుకుని నీ శక్తి చేత స్థిరపరచయ్యా. నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా. నా బిడ్డలను స్థిరపరచయ్యా. అడగండి దేవుణ్ణి అడిగితే చెబుతాడు. దేవదేవుడు మనకు సహాయం చేస్తాడు. అయ్యా, అభిషేకమే నాయన, నా ఒంటరి పోరాటంలో నేను దాన్ని జయించలేకపోతున్నా. నీ శక్తి కావాలి. పాపాన్ని జయించడానికి నాకు శక్తి కావాలి. భయాన్ని జయించడానికి నాకు శక్తి కావాలి. అయ్యా, రకరకాల అలవాట్లు జయించడానికి శక్తి కావాలి. ప్రతి విధమైన సాతాను కార్యాలు జయించడానికి శక్తి కావాలి. నువ్వు నాయన శక్తిమంతుడు కదా. అయ్యా, నాకు అభిషేకమే నాయన, పరిశుద్ధాత్మతో అగ్నితో నన్ను నింపు. అయ్యా, సహాయం ఇచ్చి. అందరూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్లలో చేయి పెట్టబోయే ముందు మిమ్మల్ని మీరుగా పరిశీలన